న్యూస్ చూస్తున్నాం. మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరదేవతలకు భక్తులు బంగారాన్ని సమర్పిస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురూ అయ్యాయి. ఇక తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు నడపనున్నట్టు టూరిజం తెలిపింది. మేడారం వచ్చే భక్తులకు ఈ రోజు నుండి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6 నుండి 7 నిమిషాల జాతర వేగంగా వీక్షణ జాయ్ రైడ్కు ఒక్కొక్కరికి 4,800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుండి మేడారం అప్ డౌన్కు 35,995 ఛార్జీగా నిర్ణయించారు. ఈ నెల 31 వరకు 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. హెలికాప్టర్ రైడ్స్.
మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారాలమ్మలకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ లైవ్ ద్వారా అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అక్కడ ఉన్న మేడారంలో ఉన్న స్పెషల్స్ ఏంటి, ఈ హెలిప్యాడ్ దగ్గర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, భక్తులకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి? మక్కా సార్లమ్మ మేడారం జాతరకు ఆసన్నమైంది, సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తులు అయితే అధిక సంఖ్యలో వనదేవతలనైతే దర్శించుకుంటున్నారు. అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు భక్తుల సౌకర్యార్థ నిత్యం అయితే 251 కోట్ల అభివృద్ధి పనులు అయితే మేడారంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే పూర్తి దశకైతే అభివృద్ధి పనులు అయితే కనిపించడం జరిగింది. అయితే మొత్తంగా 251 కోట్ల వ్యయంలో 150 కోట్లనైతే మొత్తంగా ఇటు భక్తుల యొక్క సౌకర్యం నిమిత్తం అయితే వారైతే ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన 101 కోట్లు అయితే ఇటు ప్రాంగణం, అదేవిధంగా గద్దెల నిర్మాణం కోసం అయితే ఇటు వీరైతే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు గద్దెల పునఃప్రతిష్టాపన కూడా చేసిన నేపథ్యంలో ఇటు గోవిందరాజు, పగిడిద్దరాజుల యొక్క గద్దెల పునఃప్రతిష్టాపన చేసిన క్రమంలో ఒక వరుస క్రమంలో మేడారంలో ఇప్పుడు దర్శనం అయితే ఇస్తున్న నేపథ్యంలో అయితే దీని వల్ల అయితే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకటే వరుసలో వెళ్లేందుకు వీలుగా అయితే సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సౌకర్యాలను తీసుకురావడం జరిగింది. ఇప్పటికే అనేక సదుపాయాలు మేడారంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక అద్భుతమైన మేడారాన్ని అయితే భక్తులు చూడబోతున్న తరుణం అయితే ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా 251 కోట్లను అయితే అభివృద్ధి పనులకైతే ఉపయోగించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో అయితే ఇప్పుడు మేడారం అయితే అభివృద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అయితే హెలికాప్టర్ అందుబాటులోకి తేవడం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? హెలిప్యాడ్ కూడా పడిగాపూర్ వద్ద పెడతానికి ఉద్దేశం ఏంటి? 6 నుంచి 7 నిమిషాల పాటు విహంగ యాత్ర చేయడానికి భక్తులు అక్కడ ఆసక్తి చూపుతున్నారా? ఎస్ లక్ష్మినా, అయితే ముఖ్యంగా హెలికాప్టర్ అయితే ఇటు ఆ భక్తుల సౌకర్యం అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం హనుమకొండలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాడ ఉన్నాము. ఇక్కడ తంబి ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో అయితే ఈ హెలికాప్టర్ అయితే తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే 6 సీట్లను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వెనుక 5గురు కూర్చొనే విధంగా మరి ఒక వ్యక్తి కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ టికెట్స్ heliTaxi.com లో ఇటు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి అయితే ప్రత్యేకమైన ఆఫర్లు అయితే ఈ తంబి ఎయిర్లైన్స్ పెట్టడం జరిగింది. అయితే టూరిజం శాఖ తంబి ఎయిర్లైన్స్ అయితే నడవడం జరుగుతుంది. మొత్తంగా ఒక్క రోజు ఒక పర్సన్ కి అయితే ఇటు అప్ అండ్ డౌన్ కి అయితే 35,999 రూపాయలను అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి అది మేడారం తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి అయితే ఈ ఛార్జ్ అయితే వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే heliTaxi.com లో అయితే ఈ టికెట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 6గురు అయితే ఒక చిన్న ఫ్యామిలీ వరకు వెళ్లే విధంగా అయితే ఇక్కడైతే ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ హెలికాప్టర్ లో అదే విధంగా మేడారం తాడ్వాయి గ్రామంలో ఉన్నట్టు పగిడాపూర్ లో కూడా మరొక హెలికాప్టర్ ను కూడా అందుబాటులోకి చేయడం జరిగింది. ఇది జాయ్ రైడ్ కోసం అయితే అక్కడ 6 నుంచి 7 నిమిషాల పాటుగా ఎయిర్లైన్ ద్వారా పైన దర్శనించుకునే విధంగా ఎక్కడ ఉన్నటువంటి అద్భుతాలు, మేడారంలో అద్భుతాలు, కొండ కోనల మధ్య ప్రకృతి సౌందర్యాలు వీక్షించే విధంగా అయితే ఇటు హెలికాప్టర్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మంత్రి సీతక్క అయితే ములుగులో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ హెలికాప్టర్ వద్దకు చేరుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే భక్తులు అయితే చాలా ఆసక్తికరంగా వీక్షించడానికి అయితే ముందుకొస్తున్న తరుణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కని వినిది ఎరగని తీరులో అయితే మేడారం అయితే అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ జాయ్ రైడ్ వల్ల అయితే చాలా ఉత్సాహంగా అయితే భక్తులు పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 నుంచి 7 నిమిషాల పాటుగా మేడారం చుట్టూ అయితే మేడారం గద్దెల ప్రాంగణంలో 2 రౌండ్లు అయితే కొట్టడం జరుగుతుంది. మిగతా వేరియల్ వ్యూ అయితే మొత్తంగా 6 నుంచి 7 నిమిషాల పాటుగా అయితే భక్తులకు అయితే కనువిందు అయితే చేస్తున్నాయి. ప్రకృతి అందాలు, కొండ కోనల మధ్య ఉన్నటువంటి సహజ సిద్ధమైన అందాలతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు మేడారం అభివృద్ధి చెందిన గద్దెల సంబంధించి, ప్రాంగణం సంబంధించి అన్ని విధాలుగా అదే విధంగా ఏరియల్ వ్యూ అయితే ఇటు భక్తులకైతే కనువిందు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 2 హెలికాప్టర్లు అయితే అందుబాటులోకి టూరిజం శాఖ ఆధ్వర్యంలో అయితే అందుబాటులోకి
తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి అయితే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, హన్మకొండ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాడ నుంచి అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు అయితే అందుబాటులోకి అయితే హెలికాప్టర్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇక్కడికి నుంచి వెళ్ళిన మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఒక్క రోజు గాను 35,999 రూపాయలను అయితే కేటాయించడం జరుగుతుంది. ఛార్జెస్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ పడిగాపూర్, తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి పడిగాపూర్ లో కూడా ఒక హెలికాప్టర్ ఉంది. అది జాయిడ్ రైడ్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎయిర్లైన్స్ అనేది ఈ రోజు నుంచి ఈ నెల 31 తారీఖు వరకు అయితే వారం రోజుల పాటుగా అయితే హెలికాప్టర్ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడారం కూడా చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది. చాలా అద్భుతాలు కూడా మేడారంలో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 251 కోట్ల కేటాయించి గద్దెల ప్రాంగణ విస్తీర్ణం, అదే విధంగా డెవలప్మెంట్ కోసం అయితే భక్తుల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ 251 కోట్లకు అనుసారంగా మరొకసారి ఇంకో అద్భుతం కూడా కేబినెట్ మీటింగ్ అనేది కూడా అక్కడ పెట్టడం, మళ్ళీ హెలికాప్టర్ తీసుకురావడం, ఇవన్నీ ఒక సీతక్క, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఇన్ని అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు భక్తులు అయితే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్. తెలంగాణ రాష్ట్ర న్యాయ అటవీ